హే ఆల్ వెల్కమ్ టు ప్రతిభ 2.1. దిస్ ఈజ్ ది పార్ట్ 10. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చేసామంటే ఇది కూడా ఒక టూరిజం ప్లేసెస్, అంటే టూరిజం ప్లేసెస్ అని కాదు, వండర్లాస్ అలా ఎలా అయితే ఉన్నాయో ఇదైతే చిన్నది అనమాట, చాలా మినీ. సో ఫస్ట్ అయితే లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి ఒక్కొక్కరికి అయితే 80 రూపీస్ తీసుకున్నారు, అండ్ కిడ్స్కి అయితే 40 రూపీస్ అంట. సో ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇది చూసారు కదా, ఎంట్రన్స్ అవ్వంగానే ఎలా ఉందో మనకి. అండ్ ట్రీస్ అయితే భలే ఉన్నాయి అసలు కేరళలో. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఎంత బాగుందో చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. ఇదైతే హార్ట్ సింబల్ అనమాట. అండ్ బయట అయితే ఇలాగా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల అయితే ఒక స్పెషల్ అయితే భలే ఉంది, అది కేరళ స్పెషల్ అనమాట. మీకు అది చూపిస్తాను. అండ్ ఇక్కడ కూర్చోడానికి చూడండి, రౌండ్గా మిడిల్ ఒక ట్రీ. సో ఫస్ట్ అయితే మనం లోపలికి అన్నీ చూడటానికి వెళ్ళే ముందు అయితే మేము ఫస్ట్ అయితే చిన్న షాపింగ్ అని మాత్రం చేసాము. అండ్ నేను ఇందాక మీకు చూపించాను కదా ఒక షాప్, ఇదే అనమాట ఆ షాప్. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అండ్ మనం గుర్తుగా ఉండాలి కాబట్టి వాయినాడు అని చెప్పేసి మనమైతే కొన్ని మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇవైతే మొత్తం ప్లాంట్స్ సీడ్స్ అనమాట. అక్కడ హ్యాంగ్ అవుతుంది కదా, రౌండ్గా అది తిరుగుతుంది, ఒకవేళ గాలి వస్తే అదైతే మనం కొన్నాము. అండ్ ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా అయితే కొన్నది మమ్మీ. సో నాకైతే ట్రీస్ భలే నచ్చేసినాయి ఆ సీడ్స్ అయితే. సో ఆల్రెడీ సీడ్స్ అయితే మన ఇంట్లో ఉన్నాయి, కేరళ నుంచే తెప్పించాము. అండ్ ఇవన్నీ ఓన్లీ వుడ్తో అన్నమాట, హ్యాండ్మేడ్ అంట అవన్నీ. అన్నీ వచ్చేసి హ్యాండ్మేడే, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న షాపు, వుడ్ హ్యాండ్మేడ్, అంత చిన్నదైనా చాలా కాస్ట్ ఉంది. నాకైతే అది వర్త్ అనిపించలే, బట్ మనం గుర్తుగా ఉంచుకోవాలి కదా అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాము. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసారు కదా, నేనైతే 3 మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 150 ఉన్నాయి, 200 ఉన్నాయి. యా, చాలా బాగుంది కదా వైనాడు అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే చూసేయండి, నేనైతే ఈ కవర్ ఇచ్చారు, నేనైతే ఈ థింగ్స్ అయితే కొన్నాను. అండ్ ఇప్పుడు రౌండ్గా అయితే మనకి షాప్స్ ఉన్నాయి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళేసి లెఫ్ట్ తీసుకుంటే కనుక మనకి చూడటానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ అని కాదు, జస్ట్ వాటర్ రైడింగ్ కూడా అయితే ఒకటి ఉంది, నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఎవరైతే వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి. అండ్ నేను మీకు అక్కడ చూపించేసా కదా, వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా అసలు నేనైతే మైసూర్లో ఒకటి అబ్జర్వ్ చేశాను, నేను మీకు ఆ తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడైతే చూడండి, మన ఇండియా మ్యాప్ అయితే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఎలా చేశారో కానీ, అదైతే మన ఇండియా మ్యాప్ ఇది మొత్తం వచ్చేసి. అండ్ ఇక్కడైతే చిన్న షాప్ ఉంది కదా, నేను అసలు అక్కడ మేమైతే చాలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ కాస్ట్ చూడండి, రోడ్ బోట్ 7 సీట్స్ వచ్చేసి 7 మెంబర్స్కి 700. సో అలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ షాప్లో అయితే మనం అక్కడ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ అయితే ట్రై చేసాము. నాకైతే ఎక్కువ పర్ఫెక్ట్గా పైనాపిల్ భలే నచ్చింది, పైనాపిల్ అండ్ ఆమ్లా. సో అలా పైనాపిల్ మీద ఉప్పు కారం వేసి ఇస్తారు. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, పైనాపిల్ మీద ఉప్పు కారం వేసుకుంటాం. అది ఎందుకు మొత్తం వాటర్లో పెట్టారంటే, అవి వెనిగర్ వాటర్ అను సాల్ట్ వాటర్ వెనిగర్ మొత్తం మిక్స్ చేసేసి దాంట్లో అయితే స్టోర్ చేస్తారు. ఎంత స్టోర్ చేస్తే అంత బాగుంటుందంట. అక్కడ కేరళలో అయితే అది స్పెషల్. అండ్ అక్కడ వాటర్ రైడింగ్స్ చూసారు కదా, ఇక్కడ చాలా పెద్ద చెట్టు అయితే ఉంది. అండ్ ఫైనల్గా మనం అయితే అన్నీ చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ రైడింగ్ చేద్దాం సో టాయ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నేను పార్ట్ 11 అయితే రేపైతే పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో.
బాయ్.